హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను కేరళ స్టైల్లో ఉన్నియప్పం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇడ్లీ రైస్ కానీ లేదా ఇంట్లో మనం రైస్ వండుకునేదన్నా ఆ రైస్ అన్నా తీసుకొని 2 to 3 times వాష్ చేసుకొని ఒక 4 hours నానబెట్టుకోవాలన్నమాట. నేను 1 cup రైస్ తీసుకున్నాను. ఒక మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న 1 cup రైస్, 3-4 cup బెల్లము, అలాగే 2 బాగా పండిన బనానాలు, 2 యాలక్కాయలు వేసేసి, అలాగే ఇందులో కొంచెం సొంటి పొడి కూడా వేయాలి, నేను వీడియోలో చూపించలేదు. వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకోవాలి దోసపిండిలాగా. వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. నేను వాటర్ ఏమి వేయకుండానే ఇలా మంచిగా గ్రైండ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఇప్పుడు ఒక తడకా ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి, ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిన తర్వాత నెయ్యితో పాటు పిండిలో వేసేయాలి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు. అలాగే ఇందులో నల్ల నువ్వులు వేసుకున్నా నేను, మీరు తెల్లవి కూడా వేసుకోవచ్చు. ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే పిండిని మీరు కావాలంటే ఫెర్మెంట్ కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. నేను మాత్రం ఇన్స్టాంట్ ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఒక పొంగనాల ప్యాన్ తీసుకొని నెయ్యి రాసేసి అందులో మన ఈ బ్యాటర్ని కొంచెం కొంచెం వేసుకోవాలి. అలానే మరీ ఎక్కువ నింపేయొద్దు. వేసుకొని 2 వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. మీరు ఇంకా ఎక్కువ నెయ్యి కూడా వాడుకోవచ్చు. నేను కొంచెం తక్కువ యూస్ చేశాను. నేను తీసుకున్న 1 cup దానికి నాకు 2 వాయిలు అయ్యాయి. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. ఇది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కాదు, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్. అండ్ ఇది టేస్ట్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. అంతే అండి, ఉన్నియప్పం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.